లెట్స్ రివ్యూ అగారో హెయిర్ బ్రష్. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. నాకు 1600 చేంజ్ అలా పడిందనమాట. ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే హెయిర్ని మొత్తం ఒకసారి కామ్ చేసేసుకొని మంచిగా ఇట్లా టాప్ అండ్ బాటంలో కొంచెం పార్టీషన్ తీసుకోవాలి. టాప్ పార్టీషన్ని ఇట్లా మిడిల్లో కిందకి రాకుండా పెట్టేసుకోండి, క్లిప్ ఏమన్నా డౌన్కి రాకుండా. హీట్ ప్రొటెక్ట్ అయితే ది మస్ట్ అనమాట. నేనైతే ఇక్కడ బీ బ్లెండ్ యూస్ చేస్తున్నా. మొత్తం మంచిగా హెయిర్కి టాప్ నుంచి రూట్స్ వరకు మంచిగా స్ప్రే చేసుకోండి. సో ఇందులో మొత్తం టోటల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ హెయిర్ డ్రై అనమాట. జస్ట్ హెయిర్ అలా డ్రై అవుతుంది అంతే. ఇంకో 2 ఆప్షన్స్ వచ్చేసి హీట్ ఆప్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి లో హీట్ వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి హై హీట్. మనము జుట్టు బాగా తడిగా ఉన్నప్పుడే మనం యూస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ బాక్స్ మీద కూడా మనకి యూసేజ్ చూసుకుంటే అట్లానే ఉంటుంది. లైక్ యూస్ దిస్ బ్రష్ ఆన్ ఆల్వేస్ ఆన్ డ్యాంప్ అండ్ వెట్ హెయిర్ అని. అప్పుడే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది. ఒక్కసారి మనకి హెయిర్ అంతా తడిపోయిన తర్వాత మనం ఎంత చేసినా అది కొంచెం ఫ్రీజీగా కొంచెం అట్లానే కనిపిస్తుంది మనకి. సో కొంచెం పార్టీషన్స్ నుండి కొంచెం ఎక్కువ పార్టీషన్స్ అలా ఫ్రంట్ హెయిర్ కూడా మనము కామ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ కూడా కొంచెం పార్టీషన్స్ తీసుకొని ఇట్లా మనం కోమ్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. బేసికలీ నా హెయిర్ అయితే వేవీ ఉంటుంది. సో నేను అది ఫ్రీజీనెస్ తగ్గడానికి నేను ఇట్లా కోమ్ చేసుకుంటే ఇది చాలా రేర్గా చేస్తాను నేను. సో ఫైనల్గా ఇదైతే డిఫరెన్స్. ఇలా మనం చేసుకుంటే హెయిర్ అయితే మంచిగా సెట్ అవుతుంది. అలా లాస్ట్లో కొంచెం మనకి అలా హెయిర్ సెట్ చేసుకున్న తర్వాత సర్కుల్ అనమాట. సో బట్ ఈ ప్రోడక్ట్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. నేనైతే 10/10 రికమెండెడ్.